ఇప్పుడు ఏ ఛానల్ చూసినా కానీ ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అఘోరి వర్షిణి పెళ్లి టాపికే సెన్సేషనల్ జరుగుతుంది. చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకు ఈ అఘోరి మీద ఎవరు యాక్షన్ తీసుకోవటం లేదని, లేకపోతే ఎందుకు ఆ అమ్మాయి ఆ పని చేసిందని ఏదో ఉన్నాయి డౌట్లు. కానీ మన కోర్టు చట్టాల్లో వ్యవస్థ ఏం చెప్తుందంటే ఇద్దరు మేజర్లు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం గడపవచ్చు. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి జీవించవచ్చు, తప్పులేదు. ఇద్దరు మగవాళ్ళు కలిసి జీవించవచ్చు, తప్పులేదు. సహజీవనం చేయవచ్చు, తప్పులేదు. ఆ డేటింగ్ ఇది అంటారే, ఆ విధంగా పెళ్లి కాకముందే కలిసి ఉండొచ్చు, తప్పులేదు. సో మేజర్లు కాబట్టి వాళ్ళు సొంతంగా బతికే విషయంలో ఎలాగైనా నిర్ణయం తీసుకోవచ్చు, తప్పులేదు. సో అందువల్ల ఎక్కడ కూడా ఈ చట్టాలు, ఈ కోర్టులు, పోలీస్ వ్యవస్థ కలగజేసడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే వర్షిని నాకు ఇబ్బంది కలిగింది అని కేసు పెడితే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ పేరెంట్స్ పెట్టిన కేసుని తీసుకునే అవకాశం లేదు. ఇక చాలామందికి రెండో డౌట్ ఏంటంటే అఘోరి ఆడన మగన పెళ్లి చేసుకుంటే ఏంటి ఉపయోగం అని. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అనేది కేవలం శారీరక వాంఛలు తీసుకోవడానికి మాత్రమే కాదు. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కంపల్సరీగా పిల్లల్నే కనాలి అనే రూల్ ఏం లేదు, లేదా శారీరక వాంఛలు తీర్చుకోవాలి రూలే లేదు. ఆ అమ్మాయి ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. ఆ అమ్మాయి అనాలో అబ్బాయి అనాలో, సరే ట్రాన్స్జెండర్ అనాలో, అఘోరి ఇది బాగుంది. అమ్మాయి అబ్బాయి తెలియకుండా చక్కగా అఘోరి అని చెప్పడం బాగుంది. అఘోరి అంటే ఆడ మగ మనకు సంబంధం లేదు. ఈ అఘోరితో వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉన్నంతకాలం కలిసి ఉంటారు. ఇబ్బంది అయిన రోజు ఆ అమ్మాయి దారి ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పెళ్లి చేసుకొని ఒక దారి చూసుకోవట్లేదా? అవి పెద్ద పెద్ద గొప్పోళ్ళు, గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కూడా కలిసి ఉంటున్నారు. ఇబ్బంది అయిన రోజు వేరుగా ఉంటున్నారు. అలాగే ఈ అమ్మాయికి ఇబ్బంది అయిన రోజు వేరుగా ఉంటుంది. ఇబ్బంది లేనంతకాలం కలిసి ఉంటుంది. మొత్తం మీద 2 రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. వాళ్ళని ఎక్కడ చూసినా గుర్తుపట్టే అంత సెలబ్రిటీలు అయ్యారు. అదే ఇక్కడ గొప్పతనం. ఈ సోషల్ మీడియా పుణ్యమాన తక్కువ టైంలో సెలబ్రిటీ అవుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి అయినా అతనైనా ఏ వీడియో పెట్టినా వైరల్ అవుద్ది, చక్కగా యూట్యూబ్ డబ్బులు ఇచ్చిద్ది. ఇలాగా వాళ్ళు బతికేస్తారు, ఇబ్బంది ఏం లేదు.